పూరి బొమ్మలో ఏదో ఉందని అర్థమైపోయి జిప్ ఓపెన్ చేస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే శారద అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటుంది. రూమ్ క్లీన్ చేస్తున్నానమ్మా అని పూరి చెప్తుంది. నాకు తెలుసే, నువ్వు రూమ్ క్లీన్ చేస్తానని చెప్పి ఏదో ఒకటి పాడు చేస్తూ ఉంటావు. ఇలా ఇవ్వు ఆ బొమ్మని అని శారద అంటుంది. అమ్మ, ఈ బొమ్మని చూస్తున్నానమ్మా అంతే అని పూరి చెప్తూ ఉంటుంది. అయినా కూడా ఈ బొమ్మను నువ్వు ముట్టుకోకు. ఈ బొమ్మని మీ అన్నయ్య ఎందుకో కానీ చాలా ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ బొమ్మ నా చేతికివ్వు, నేను దాచిపెడతాను అని శారద తీసుకువెళ్తుంది. శారద ఆ బొమ్మను చూసి మురిసిపోతూ, గగన్ని తలుచుకొని మురిసిపోతూ ఆ బొమ్మని ఏదో ఒక కప్బోర్డ్లో పెట్టేసి క్లోజ్ చేసేస్తుంది. ఏంటంటే ఏం మాట్లాడాలో చెప్పండి అని ఉదయ్ అడగటంతో, నేను నీతో చాలా మాట్లాడాలి. భూమితో నీ పెళ్ళి చాలా కొద్ది రోజుల్లోనే జరగబోతోంది కదా అని అపూర్వ అంటే, అవునని ఉదయ్ అంటాడు. సరే, భూమి అంటే నీకు చాలా ఇష్టమా అని అపూర్వ అడగటంతో, చూడగానే నేను ప్రేమలో పడిపోయానంటీ, అంత ఇష్టం అని ఉదయ్ చెప్తాడు. మరి భూమికి నువ్వు ఇష్టమో లేదో తెలుసుకున్నావా? భూమికి ఇష్టాలు ఎవరంటే ఇష్టమో కొందరి గురించి నేను నీతో చెప్పాలి అని అపూర్వ అంటుంది. భూమికి ఏమిష్టమో నాకు తెలీదా ఆంటీ అని ఉదయ్ అనడంతో, చూడు, ఏ ఆడపిల్లైనా తన ఇష్టాలు తెలుసుకొని తను బాగా చూసుకునే వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటుంది. నేను భూమికి కన్న తల్లిని కాకపోయినా కూడా నాకు నక్షత్ర అంటే భూమినే చాలా ఇష్టం. కానీ భూమికి అది అర్థం కావటం లేదు. నువ్వు భూమి ఇష్టాలు తెలుసుకోవాలి. భూమిని నువ్వు బాగా చూసుకోవాలంటే భూమికి నువ్వు మరింత దగ్గరయ్యి అన్నీ కూడా తెలుసుకోవాలి అని అపూర్వ చెప్తుంటే, ఇదంతా దూరం నుండి వింటున్న శరత్చంద్ర అక్కడికి వచ్చి, నువ్వు సూపర్ అపూర్వ, నీ కన్న కూతురు భూమి కాకపోయినా కూడా భూమి గురించి నువ్వు ఇలా కేరింగ్ తీసుకుంటున్నావు చూడు. నక్షత్ర కంటే భూమినే ఎక్కువ అని చెప్పి నువ్వు నా మనసు గెలుచుకున్నావు అపూర్వ, గెలుచుకున్నావు అని శరత్చంద్ర అంటే, బావా, భూమి అంటే ఎవరు? నా అక్క కూతురు బావా అని అపూర్వ దొంగ నాటకాలు వేస్తూ దొంగ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఆంటీ, అంకుల్, మీరు నా అత్త మామల కంటే ఎక్కువ, నా తల్లిదండ్రులతో సమానమే, నన్ను ఆశీర్వదించండి, నేను భూమిని బాగా చూసుకుంటానని వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకొని ఉదయ్ వెళ్తాడు. తర్వాత భూమి పిల్లలకి నాట్యం నేర్పిస్తూ ఉంటే గగన్ కూర్చొని భూమిని తదేకంగా చూస్తూ కళ్ళార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. కాసేపు చూసిన తర్వాత క్లాప్స్ కూడా కొట్టబోతూ మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోయి తనకు తానే మురిసిపోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ఉదయ్ వచ్చి గుడ్ మార్నింగ్ బ్రో అని అనడంతో, గుడ్ మార్నింగ్ అని పైకి చెప్తూ, ఏంటి వీడు ఇప్పుడు ఇలా వచ్చాడు అని గగన్ అనుకుంటూ ఉంటాడు. అలా భూమి నాట్యం నేర్పిస్తూ ఉంటే, హాయ్ భూమి అంటూ ఉదయ్ భూమి దగ్గరికి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ భూమి అని ఉదయ్ చెప్పటంతో, గుడ్ మార్నింగ్, మీరేంటి ఇక్కడ అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. మనం పెళ్లి చేసుకోబోతున్నాము, అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్లు నేను నీ చుట్టూ తిరగాలని అనుకుంటున్నాను. ఆ థ్రిల్లింగే వేరు కదా అని ఉదయ్ అంటే, చూడండి, ఇది డ్యాన్స్ క్లాస్, ఇక్కడ ఇలా మాట్లాడకూడదు. అయినా కూడా మీతో చనువుగా మాట్లాడేంత పరిచయం కూడా మన మధ్య లేదు కాబట్టి మీరు రాకపోతేనే మంచిది అని భూమి అంటే, నేను ఊరికే ఇక్కడికి ఏమీ రాలేదు భూమి, అయినా నేను నీతో పరిచయం ఏముంది, పెంచుకుంటే వచ్చేస్తుంది అంతే కదా, నేను డ్యాన్స్ నేర్చుకుందామని వచ్చాను అని ఉదయ్ చెప్తాడు. రిషిత, నువ్వు వీళ్ళకి డ్యాన్స్ ప్రాక్టీసింగ్ చేయిస్తూ ఉండు అని, ఇలా రండి, ఏంటి మీరు డ్యాన్స్ నేర్చుకోవటం ఏంటి అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. అది కూడా ఈ వయసులో అని భూమి అనడంతో, నువ్వే చెప్పావు కదా భూమి, ఏ వయసు వాళ్ళైనా ఉచితంగా ఇక్కడ డ్యాన్స్ నేర్చుకోవచ్చు అని, అయినా కూడా డ్యాన్స్ నేర్చుకోవటానికి వయసుతో పనేముంది అని ఉదయ్ అంటాడు. అయినా మీకు డ్యాన్స్ నేర్పించటం కుదరదండి, మన ఇద్దరికి పెళ్లి నిశ్చయం అయిపోయింది కదా, ఈ సమయంలో నేను మీకు డ్యాన్స్ నేర్పిస్తే చూసే నలుగురు ఏమనుకుంటారు, బాగుండదు, కాబట్టి నేను నేర్పించను అని భూమి అంటే, చూసే నలుగురు కూడా చిలక గోరింకల్లా వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారో చూడు, ఆ అమ్మాయి ఎంత బాగా డ్యాన్స్ నేర్పిస్తుందో చూడు అని అనుకుంటారు, అంతే భూమి అని ఉదయ్ అంటే, చూసే నలుగురు ఎవరేమనుకున్నా కూడా నేనైతే డ్యాన్స్ నేర్పించటం కుదరదంటే కుదరదని భూమి తేల్చి చెప్పేస్తుంది. అయితే కుదరదంటావు, జస్ట్ వెయిట్ అండ్ సీ అంటూ ఉదయ్ బయటికి వెళ్ళి రికమెండేషన్ లెటర్ని తీసుకొస్తారు. నువ్వు నాకు డ్యాన్స్ నేర్పించాల్సిందే అని అంకుల్ నాకు రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చాడు, ఇది చూసిన తర్వాత కూడా నువ్వు నాకు డ్యాన్స్ నేర్పించవా చెప్పు భూమి అని ఉదయ్ అనడంతో, అంటే అది కాదండి, మీరు లెటర్ తెచ్చారని కాదు, కానీ అడ్మిషన్స్ అన్నీ కూడా గగన్ గారే చూసుకుంటున్నారు, ఆయన పర్మిషన్ కూడా తీసుకోవాలి అని భూమి అంటే, అంతే కదా, సరే రా వెళ్దాం అని ఉదయ్ అంటాడు. గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటే
ఉదయ్ చాలా గర్వంగా అక్కడికొచ్చి, "బ్రో నన్ను జాయిన్ చేసుకో" అని ఆ లెటర్‌ని టేబుల్‌పై పెట్టేస్తాడు. వెంటనే గగన్ ఆ లెటర్‌ని చదివి ముక్కలు ముక్కలుగా చించేస్తూ ఉండటంతో ఉదయ్ ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు. "అంటే ఏంటి బ్రో నన్ను చేర్చుకోవా?" అని ఉదయ్ నిలదీస్తూ ఉంటాడు. "డాన్స్ నేర్చుకోవటానికి కావాల్సింది రికమెండేషన్ లెటర్ కాదు, పట్టుదల కావాలి. పట్టుదల ఉంటే ఎవరైనా డాన్స్ నేర్చుకోవచ్చు. నీకు పట్టుదల ఉంది అంతే కదా! నేను నిన్ను జాయిన్ చేసుకుంటున్నాను. ఇదిగో ఈ బుక్‌లో సైన్ చేసేసేయి" అని గగన్ బుక్ ఇవ్వటంతో ఉదయ్ సైన్ చేసేసి, "అయితే నేను డాన్స్ క్లాస్‌లో జాయిన్ అయిపోవచ్చు. అంతే కదా! పద భూమి నేర్పిద్దువు" అని ఉదయ్ అంటాడు. "ఆగు ఉదయ్, భూమి కాదు నీకు నేర్పించేది. యాక్చువల్‌గా బేసిక్స్ నేను నేర్పిస్తాను. నువ్వు అందరి ముందు బేసిక్స్ నేర్చుకున్నావనుకో పిల్లలు జెర్సుకునే ప్రమాదం ఉంది. కాబట్టి పక్కకు వెళ్ళి నేను నీకు స్పెషల్‌గా బేసిక్స్ నేర్పిస్తాను. రా వెళ్దాం" అని గగన్ తీసుకువెళ్తాడు. భూమి షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. యాక్చువల్‌గా డాన్స్‌లో కాన్సంట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మైండ్, బాడీ 2 కూడా చాలా కంట్రోల్‌లో ఉండాలి. ఫస్ట్ నీకు ఒక స్టెప్ చూపిస్తాను అని గగన్ చూపిస్తూ ఉంటాడు. గగన్ ఒంటి కాలు మీద నిలబడి వృక్షాసనం వేసి చూపిస్తూ ఉంటాడు. "ఇదిగో ఇలా మైండ్, బాడీ మొత్తం కంట్రోల్‌లో పెట్టుకొని ఈ ఆసనం వెయ్యి" అని గగన్ చూపిస్తూ ఉంటే, "అలాగే బ్రో" అని ఉదయ్ చేస్తూ ఉంటాడు. రైట్ లెగ్, ఆ లెగ్ గాదు, ఈ లెగ్ గాదు" అని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. "ఆ! ఇలా నిలబడాలి" అని గగన్ చెప్పడంతో, "ఓకే బ్రో చాలా సింపుల్" అని ఉదయ్ అంటే, "నీకు యాక్చువల్‌గా ఇది చేస్తున్నప్పుడు సింపుల్‌గానే ఉండొచ్చు. కానీ పూర్తిగా నేర్చుకునేంత వరకు కూడా ఇది నీకు చాలా కష్టం. యాక్చువల్‌గా నేను చెప్పేంత వరకు నువ్వు ఈ ఆసనం నుండి బయటికి రాకూడదు. ఒకవేళ బయటికి వచ్చావే అనుకో భూమికి కోపం వస్తుంది. అప్పుడు నీకు డాన్స్ నేర్పించకపోవచ్చు. నీకు గుర్తుంది కదా! నేను చెప్పేంత వరకు ఇలాగే ఉండాలి" అని వృక్షాసనంలో ఉదయ్‌ని ఉంచేసి గగన్ వెళ్తాడు. తరువాత ఇన్స్‌పెక్టర్ అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వస్తారు. "ఆ ఎస్ఐని చంపింది ఖచ్చితంగా ఒక లేడీ కిల్లరే అని నేను మీకు ముందే చెప్పాను కదా! అందుకు సంబంధించిన ఆధారమే ఇది. ఇది ఒక లేడీ గాజు. లేడీ కిల్లరే చంపింది" అని ఒక గాజుని చూపిస్తూ ఉంటారు. "అంటే ఎవరై ఉంటారు?" అని శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటే, "మన వాచ్‌మెన్ భార్యది అయి ఉండొచ్చు కదా అది. అయినా కూడా లేడీ కిల్లరే చంపిందనడానికి ఇదొక్క సాక్ష్యం సరిపోతుందా?" అని అపూర్వ అడుగుతూ ఉంటే, "మన వాచ్‌మెన్‌కి అసలు భార్య లేదు కదా!" అని శరత్చంద్ర అంటాడు. "కానీ బావ ఇంతకుముందు పనిచేస్తున్న వాచ్‌మెన్ భార్య ఉండేది కదా" అని అపూర్వ అంటుంది. "వాళ్ళు మానేసి 1 ఇయర్ అయిపోయింది కదా అపూర్వ. మరి ఇప్పుడు గాజు ఎక్కడి నుంచి వస్తుంది" అని శరత్చంద్ర అంటాడు. "అందుకే ఖచ్చితంగా లేడీ కిల్లరే ఆ ఇన్స్‌పెక్టర్‌ని చంపాడు. హార్ట్ అటాకు మరియు అంతు చిక్కని విషం ఉపయోగించి చంపేశారు" అని ఇన్స్‌పెక్టర్ చెప్తారు. "కానీ ఇన్స్‌పెక్టర్ ఆ గాజు నాదై ఉండొచ్చు కదా" అని అపూర్వ అంటుంది. "అయితే ఒకసారి దీనిని మీరు వేసుకొని చూపించండి" అని ఇవ్వటంతో, అంటే వాటి మీద వేలిముద్రలు అవి మళ్ళీ పాడైపోతాయేమోనని అపూర్వ అంటే, "అన్ని టెస్టులు అయిపోయాయి. ఇప్పుడు ఇది ఒక సాధారణ గాజు మాత్రమే. మీరు నిరభ్యంతరంగా వేసుకోవచ్చు" అని ఇన్స్‌పెక్టర్ ఇస్తాడు. అది అపూర్వకి పట్టకపోవటంతో, "చూసారా ఇది మీది కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ లేడీ కిల్లర్‌దే" అని ఇన్స్‌పెక్టర్ అంటే, "అంటే నేను ఈ మధ్య లావైపోయాను. అందుకే పట్టటం లేదని మా పిన్ని నాతో చెప్తోంది" అని అపూర్వ కవరింగులు చేస్తూ ఉంటే, "మర్డర్ జరిగి 2 డేసే అయింది. ఈ లోపలే గాజు పట్టనంత లావేమీ మీరు అవ్వరు కదా" అని ఇన్స్‌పెక్టర్ అంటాడు. "అదేంటే రత్నం, నువ్వు ప్రొఫెషనల్ కిల్లర్‌వి కదా! అలా ఎలా గాజు వదిలేశావు" అని అపూర్వ మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. గాజులన్నీ తీసుకుంటున్నప్పుడు పొరపాటున ఒక గాజు అక్కడ కింద పడిపోయి ఉంటుంది. రత్నం అది చూసుకోకుండా వెళ్ళిపోయి ఉంటుంది. అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఏవి కూడా దొరకకుండా ఆవిడ కాఫీ కప్పులు, గిన్నెలు అన్నీ కూడా ఆవిడే తెచ్చుకొని తీసుకువెళ్ళి ఉంటుంది. అందుకే ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక క్లూ వదిలేసి వెళ్తారు కదా! అలాగే ఈ గాజు మాకు దొరికింది అని ఖచ్చితంగా ఆ లేడీ కిల్లర్‌ని పట్టుకొని తీరుతామని ఎస్ఐ చెప్తాడు. "అయ్యయ్యో! ఇలా దొరికిపోయావేంటి" అని అపూర్వ వణికిపోతూ ఉంటుంది. "ఎస్ఐ గారు ఈ గాజుని నా దగ్గర పెట్టుకోవచ్చా?" అని శరత్చంద్ర అనడంతో, "ఇది ఇప్పుడు సాధారణ గాజే. నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. మళ్ళీ అవసరమైనప్పుడు నేను తీసుకుంటాను" అని ఆ గాజుని శరత్చంద్ర చేతికి ఇచ్చి వెళ్తాడు.